హాయ్ హలో అండి. ఈవినింగ్ అయ్యేటప్పటికి పిల్లలకి స్నాక్స్ ఉండాలి, అవి హెల్తీగా కూడా ఉండాలి. అంటే ఇలా ఇంట్లోనే ఈజీగా టమాటోతో నిమ్కీన్ ఎలాగో చూసేద్దాం. ముందుగా 4 టమాటోలు తీసుకుని ఇలా వెనుక భాగం తీసేసి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని పీస్ చేసుకోవాలి. ఇలా పీస్ చేసుకున్న ఈ ప్యూరీని స్ట్రైనర్ సహాయంతో అందులో ఉన్న డస్ట్ మొత్తం తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్లోనే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలుపుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, అలాగే ఉప్పు టమాటోల్లో వేస్తాం కాబట్టి ఇందులో తక్కువ వేసుకోవాలండి. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఉప్పు కారం వేసినా చాలు. కొంచెమంత పసుపు కూడా వేసుకుంటే కొంచెం కలర్గా వస్తాయి. అలాగే 3 లేదా 4 టీ స్పూన్ల నూనె వేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది. ఇలా అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. మనం కలుపుతున్న కొద్దీ చపాతీ ముద్దలా అవ్వకపోతే మనం ఇంకా కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని యాడ్ చేసిన ప్రతిసారి పిండిలోకి సరిపోయేటట్లుగా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందు కూడా ఆయిల్ వేసి కలుపుకోవాలి. లాస్ట్లో అంతా కలిపిన తర్వాత కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా చక్కగా ముద్దను తయారు చేసేసుకోవాలి. ఇలా ముద్దంగా చేసుకున్న ఈ పిండితోటి ఇప్పుడు చపాతీ ముద్దలాగా చిన్న చిన్నగా ముద్దలు చేసేసుకుని వీటన్నిటిని చక్కగా చపాతీలా బేలేసుకోవటం. ఇలా బేలేసుకున్న చపాతీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేశాను, చూసారా? ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఉన్న చపాతీ ముద్దలన్నీ కూడా చక్కగా ఇలా కలిపేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని అందులో ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్కీలను యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా చాలా టైం పడుతుంది, వేసిన వెంటనే అవ్వవండి, తొందరపడి తీయద్దు. ఇలా అయిన తర్వాత మన దగ్గర మ్యాగీ మసాలా ఉన్నట్లయితే కొంచెం వేసుకున్నామంటే బయట తెచ్చుకునే టమాటో చిప్స్ లాగే టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారా? ఇలా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టేయచ్చండి పిల్లలకి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.